ఒక వర్తకుడు ఒక వస్తువును అమ్మెను, అతడికి దాని అమ్మకపు వేళలో 1/10 వంతు నష్టం వచ్చాను. అయినా నష్ట శాతం ఎంత అన్నాడు. ఇంతకుముందు మనకేం చెప్పాడు, పర్సంటేజ్ చెప్పాడు కదా, ఇక్కడ భిన్నాలు ఇచ్చాడు అనమాట. సో భిన్నాలలో మనకు రెండే ఉంటాయని చెప్పాం. పర్సంటేజ్ అయితే ఎంత బేస్ చేసుకోవాలి, మనం 100 బేస్ చేసుకోవాలి. భిన్నాలు అయితే ఎంత బేస్ చేసుకోవాలి, మనం 1 బేస్ చేసుకోవాలి. ఎవరిలో అన్నాడు, అమ్మకపు వేళల్లో అన్నాడు. సో అమ్మకపు వేళను మనము 1 తీసుకోవాలి, అమ్మకపు వేళను 1 తీసుకోవాలి. దీంట్లో నాట ఏంటిది, లాస్ ఎంత వచ్చిందట, 1/10 వచ్చిందన్నాడు. దీంట్లో 1/10 వచ్చిందన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ 10 × 1 10, ఇది 1. అంటే దాని అర్థమైంది 10 రూపాయలకు అమ్మితే 1 రూపాయి లాస్ వచ్చింది. నువ్వు లాభమైన నష్టమైనా మనం బేస్ వచ్చేసి కొన్న వేల ఆధారంగానే చేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 10 రూపాయలకు అమ్మితే 1 రూపాయి లాస్ వచ్చింది అని అన్నాడు కదా, లాసే కదా ఆయన ఇచ్చింది. సో లాస్. ఇప్పుడు ఇందులో మనము ఎంత కొని ఉంటాం, మనం దీన్ని ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయని చెప్పాం. ఇక్కడ ఉంటే 9 అని ఉండాలి దీంతో బేస్ చేసుకుంటే, లేదా 10 అని ఉండాలి, 11 అని ఉండాలి. సో రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి, 9కి కొని 10కి అమ్మినాం అనుకోండి, ఏమవుతుంది, ప్రాఫిట్. అంటే ఇది కరెక్ట్ గెస్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 11 పెడదాం. 11కు కొని 10కి అమ్మితే ఏం జరుగుతుందో చెప్పండి, 1 రూపాయి లాభం వస్తుంది. అంటే కరెక్టే కదా, 1 రూపాయి నష్టం వస్తుంది కదా. సో రైట్, ఇది కరెక్ట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీ పెట్టుబడి వచ్చేసి 11కు కొని 10కి అమ్మితే 1 రూపాయి లాస్ వస్తుంది. అంటే 11కు 1 రూపాయి లాస్. పర్సంటేజ్ అంటే 100కు ఎంత. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 1/11. 100/11 అంటే 91/11% ఆన్సర్. 91/11% ఆన్సర్ అనమాట.